ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడడం, కొన్ని రకాల విడిభాగాల ధరలు పెరగడం వల్ల ఎల్ఈడి టీవీలు, మొబైల్ ధరలను కంపెనీలు పెంచుతున్నాయి. వీటి తయారీలో కీలకమైన మెమరీ చిప్స్, ఓపెన్ సెల్, సెమీ కండక్టర్ చిప్స్, మదర్ బోర్డులు వంటి వాటి కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్నందుకే డాలర్ రూపేణ పడుతున్న భారాన్ని కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఏడాది 2026లో టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మెమరీ చిపుల కొరత కారణంగా వాటి ధరల్లో పెరుగుదల, రూపాయి క్షీణత ప్రభావం టీవీల తయారీపై ప్రభావం చూపిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో 2026 జనవరి నుంచి టీవీల ధరలు 3-4% వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి. అయితే ఇటీవల డాలర్ మార్కంలో రూపాయి విలువ తొలిసారిగా 90 దాటింది. మరోవైపు టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్, సెమీ కండక్టర్ చిపులు, మదర్ బోర్డు వంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ సర్వర్లకు, హై బ్యాండ్ విడ్త్ మెమరీ చిప్ల డిమాండ్ భారీగా ఉంది. ఫలితంగా అన్ని రకాల మెమరీ చిప్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక చిప్ తయారీదారులు అధిక లాభాలనందించే ఏఐ చిప్ల తయారీపై మొగ్గు చూపుతున్నందువల్ల టీవీల వంటి లెగసీ డిజైన్ల సరఫరా తగ్గిపోయిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎల్ఈడి టీవీల ధర 3% వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా కొన్ని టీవీ తయారీ కంపెనీలు ఇప్పటికే టీవీల ధర పెరిగే అవకాశం ఉన్నట్లు డీలర్లకు తెలియజేశాయి. గత 3 ఏళ్ల కాలంలో మెమరీ చిపుల ధర 500 మేరకు పెరిగిందని తెలిపాయి. దీంతో టీవీల ధరలు 7-10% పెరిగే ఆస్కారం ఉందని టీవీల తయారీ కంపెనీలు వెల్లడించాయి. రాబోయే 2 త్రైమాసికాల్లో కూడా చిపుల ధర పెరుగుతూనే ఉండవచ్చని, అదే జరిగితే ధరలు మరింత పెంచక తప్పదని హెచ్చరించాయి. సొంత బ్రాండ్ దైవాతో పాటు అనేక టీవీలకు ఒరిజినల్ డిజైన్ తయారీదారుగా ఉన్న వీడియోటెక్స్ మెమరీ చిప్ల లభ్యత పెద్ద సవాల్గా ఉండనుందని తెలిపింది. సోర్సింగ్ స్థాయిలో ఫ్లాష్ మెమరీ, DDR4 ధరలు 1000% మేరకు పెరిగాయని, వాటిని ఏఐ డేటా సెంటర్లకు సరఫరా చేయడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది 2వ త్రైమాసికం వరకు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని, ఆ తర్వాత చిప్ల తయారీ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని అభిప్రాయపడ్డారు. రూపాయి విలువలో క్షీణత పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని, దీనివల్ల దిగుమతి వ్యయాలు పెరిగిపోయాయని చెప్పారు. కాగా 32 అంగుళాలు అంతకు మించిన టీవీలపై జీఎస్టీని గత సెప్టెంబర్లో 28% నుంచి 18%కి ప్రభుత్వం తగ్గించడంతో టీవీల ధరలు 4,500 రూపాయల వరకు తగ్గాయి. అప్పుడు 10% వరకు తగ్గితే జనవరి నుంచి కొంతమేర పెరగనున్నాయి.